సొంత గడ్డపై సన్ రైజర్స్ మళ్లీ సత్తా చాటింది. హైదరాబాద్లో వరుసగా రెండో మ్యాచ్లోనూ మెరిసింది. శుక్రవారం నాడు ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ 5 వికెట్ల తేడాతో చెన్నైను ఓడించింది. మొదటి నుంచి చివరి బంతి వరకు సంపూర్ణ ఆధిపత్యం కనబరిచిన సన్ రైజర్స్ ఈ సీజన్లో రెండో విజయాన్ని సొంతం చేసుకుంది. సన్ రైజర్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. సిఎస్కే బ్యాటింగ్లో శివం దూబే మాత్రమే ఆకట్టుకున్నాడు. 24 బంతులు ఆడిన శివం దుబే 2 ఫోర్లు 4 సిక్సర్లతోటి 45 పరుగులు చేశాడు. అనంతరం మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అభిషేక్ శర్మ మెరుపు ఆరంభంతో మరో 11 బంతులు మిగిలి ఉండగానే సన్ రైజర్స్ లక్ష్యాన్ని ఛేదించింది. అభిషేక్ శర్మ 12 బంతుల్లోనే 3 ఫోర్లు 4 సిక్సర్లతోటి 37 పరుగులు చేశాడు. 18.1 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 166 పరుగులు సాధించిన ఎస్ఆర్హెచ్ 6 వికెట్ల తేడాతోటి ఘన విజయం సాధించింది. 36 బంతుల్లో 4 ఫోర్లు 1 సిక్స్ తోటి 50 పరుగులు సాధించిన మార్క్రమ్ అర్ధ సెంచరీ సాధించగా ఈ సీజన్లో మొదటి మ్యాచ్ ఆడుతున్న తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి 1 సిక్స్ కొట్టి మ్యాచ్ను ముగించాడు. నితీష్ కుమార్ రెడ్డి 8 బంతుల్లో 1 ఫోరు 1 సిక్స్ తోటి 14 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. చెన్నై ఇన్నింగ్స్ ఎంత కష్టంగా సాగిందో సన్ రైజర్స్ బ్యాటింగు అంత దూకుడుగా పరిగెత్తింది. తొలి ఓవర్ నుంచే సన్ రైజర్స్ టాప్ గేర్లో దూసుకువెళ్ళింది. దీపక్ చాహర్ వేసిన ఇన్నింగ్స్ మొదటి ఓవర్ రెండో బంతికే ఫస్ట్ స్లిప్లో ట్రావిస్ హెడ్ ఇచ్చిన క్యాచ్ను మొయిన్ అలీ జారవేయడంతో మ్యాచ్లో చెన్నైకి ఇబ్బందులు తప్పలేదు. సూపర్ ఫామ్లో ఉన్న అభిషేక్ శర్మ మ్యాచ్ ఫలితాన్ని ముందే తేల్చేశాడు. ముఖేష్ చౌదరి వేసిన రెండో ఓవర్లో 3 సిక్సర్లు 1 బౌండరీతో 27 పరుగులు రాబట్టి చెన్నైని ఆత్మరక్షణలోకి నెట్టాడు అభిషేక్ శర్మ. చాహర్ ఓవర్లోనూ సిక్సరు బౌండరీతో చెలరేగాడు. ఆ తర్వాత బంతికే అభిషేక్ అవుట్ అయినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. అభిషేక్ మెరుపు ఇన్నింగ్స్ ఊపును కొనసాగించిన హెడ్ మార్క్రమ్ బౌండరీలతో అలరించారు. దీంతో పవర్ ప్లే మిక్సోలపై సన్ రైజర్స్ సగం లక్ష్యానికి చేరువైంది. 6 ఓవర్లలో వికెట్ నష్టానికి 78 పరుగులు సాధించింది ఎస్ఆర్హెచ్. 8.5 ఓవర్లలోనే 100 పరుగుల మైలురాయిని చేరుకుంది. హెడ్ నిష్క్రమణ తర్వాత సన్ రైజర్స్ దూకుడు కాస్త తగ్గింది. కానీ హెడ్ మార్క్రమ్ రెండో వికెట్కు 60 పరుగులు జోడించడంతో సురక్షిత స్థానానికి చేరుకున్న సన్ రైజర్స్పై అదేమంత ప్రభావం చూపలేదు. విజయానికి చేరువలో షాబాజు మార్క్రమ్ అవుట్ అయిన క్లాసన్ నితీష్ కుమార్ రెడ్డి లాంఛనాన్ని పూర్తి చేశారు. అంతకుముందు టాస్ గెలిచి సన్ రైజర్స్ ఫీల్డింగ్ ఎంచుకోగా చెన్నై బ్యాటర్ల నుంచి మెరుపులు ఆశించిన అభిమానులకు నిరాశ తప్పలేదు. ఎడమ చేతి వాటం స్పిన్నర్ అభిషేక్ శర్మ వేసిన తొలి ఓవర్లోనే ఓపెనర్లు రచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్కి కష్టాలు కనిపించాయి. పిచ్ నెమ్మదిగా ఉండటం, బంతి బ్యాట్ మీదకి రాకపోవడంతో మొదటి ఓవర్లో 7 పరుగులే వచ్చాయి. అప్పుడప్పుడు మెరుపులు తప్పితే మ్యాచ్ ఆద్యంతం అలాగే సాగింది. సన్ రైజర్స్ నుంచి 7 బౌలర్లు అస్త్రాలు ఎక్కుపెట్టడంతో చెన్నై బ్యాటర్లు గుక్క తిప్పుకోలేకపోయారు. కట్టుదిట్టమైన బౌలింగ్తో ఒత్తిడి పెంచడంతో రచిన్ రవీంద్ర భారీ షాట్కు ప్రయత్నించి నిష్క్రమించాడు. రచిన్ రవీంద్ర 9 బంతుల్లో 2 ఫోర్లతోటి 12 పరుగులు మాత్రమే చేశాడు. ఇక పవర్ ప్లేలో చెన్నై ప్రదర్శన చాలా సాధారణంగా కనిపించింది. 6 ఓవర్ల పవర్ ప్లే ముగిసేసరికి చెన్నై 1 వికెట్ నష్టానికి 48 పరుగులు మాత్రమే సాధించింది. ఆ తర్వాత కూడా గైక్వాడ్, అజింక్య రహానే ఇన్నింగ్స్లో పెద్దగా జోరు పెంచడంలో విఫలమయ్యారు. బంతి మిడిల్ కాకపోవడంతో భారీ షాట్లు ఆడలేకపోయారు. ఒత్తిడి పెరిగిపోవడంతో గైక్వాడ్ కూడా భారీ షాట్ ఆడబోయి వెనుతిరిగాడు. 21 బాల్స్ ఆడిన రుతురాజ్ గైక్వాడ్ 3 ఫోర్లు 1 సిక్స్ తోటి 26 పరుగులు మాత్రమే చేశాడు. అంటే వన్డే తరహా బ్యాటింగ్ చేశాడన్నమాట. రుతురాజ్ గైక్వాడ్ అవుట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన శివం దుబే అటు మైదానంలోనూ ఇటు చెన్నై శిబిరంలోనూ జోస్ తీసుకొచ్చాడు. బౌండరీలు సిక్సర్లతో హోరెత్తించాడు. దూబే భువనేశ్వర్ బౌలింగ్లో అవుట్ అవగా అప్పటికి జట్టు స్కోరు 13.4 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 119 పరుగులు. దూబే తర్వాత చెన్నై ఇన్నింగ్స్ చప్పగా సాగిందని చెప్పాలే. వన్డే మ్యాచ్ తరహాలో ఆడిన రహానే చివరికి ఉనత్కత్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఆ పైన రవీంద్ర జడేజా కొంచెం దూకుడుగా ఆడగా మిచెల్ తీవ్రంగా తడపడ్డాడు. ఆఖరి 5 ఓవర్లలో చెన్నై కేవలం 38 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇక స్కోర్ బోర్డు విషయానికి వచ్చినట్లయితే టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేపట్టిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 165 పరుగులు మాత్రమే చేసింది. ఆ జట్టు ఓపెనర్ రచిన్ రవీంద్ర 9 బంతుల్లో 2 ఫోర్లతోటి 12 పరుగులు చేసి భువనేశ్వర్ బౌలింగ్లో మార్క్రమ్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. మరొక ఓపెనర్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 21 బంతుల్లో 3 ఫోర్లు 1 సిక్స్ తోటి 26 పరుగులు చేసి షాబాజ్ అహ్మద్ బౌలింగ్లో సమద్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అంటే రుతురాజ్ గైక్వాడ్ ధాటిగా ఆడటంలో కొంత విఫలమయ్యాడని చెప్పాలి. వన్డే తరహా బ్యాటింగ్ చేశాడు. ఇక 3వ స్థానంలో బ్యాటింగ్ వచ్చిన అజింక్య రహానే సైతం వన్డే తరహా బ్యాటింగ్ చేశాడు. 30 బాల్స్ ఆడిన అజింక్య రహానే 2 ఫోర్లు 1 సిక్స్ తోటి 35 పరుగులు చేసి జయదేవ్ ఉనత్కత్ బౌలింగ్లో మార్కండేకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక శివం దుబే మాత్రమే ఈ ఇన్నింగ్స్లో చెలరేగాడాడు. 24 బాల్స్ ఆడిన శివం దుబే 2 ఫోర్లు 4 సిక్సర్లతోటి 45 పరుగులు చేసి కమిన్స్ బౌలింగ్లో భువనేశ్వర్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక రవీంద్ర జడేజా 23 బాల్స్ ఆడి 4 ఫోర్లతోటి 31 పరుగులతోటి నాట్అవుట్గా నిలిచాడు. అంటే రవీంద్ర జడేజా కూడా ధాటిగా ఆడలేకపోయాడు.
ఇక డారెల్ మిచెల్ సైతము 11 బాల్స్ ఆడి కేవలం 1 4 తోటి 13 పరుగులు చేసి నటరాజన్ బౌలింగ్లో సమద్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక ప్రేక్షకులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ధోని చివరిలో బ్యాటింగ్కి వచ్చి 2 బంతులు ఎదుర్కొని 1 పరుగు చేసి నాట్అవుట్గా నిలిచాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో సిఎస్కే 5 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ఇక ఎస్ఆర్హెచ్ బౌలర్లు అందరూ సమిష్టిగా రాణించారని చెప్పాలి. భువనేశ్వర్, నటరాజన్, కమిన్స్, షాబాజ్ అహ్మద్, జయదేవ్ ఉనత్కట్ వీళ్ళందరూ కూడా తలా 1 వికెట్ తీశారు. ఇక 166 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 18.1 ఓవర్లలో 4 వికెట్ల మాత్రమే కోల్పోయి 166 పరుగులు చేసి 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆ జట్టు ఓపెనర్లు హెడ్, ఆ తర్వాత అభిషేక్ శర్మ వీళ్ళిద్దరూ కలిసి జట్టు యొక్క విజయాన్ని ముందే ఖాయం చేశారు. ట్రావిస్ హెడ్ 24 బంతులు ఎదుర్కొని 3 4 1 6 తోటి 31 పరుగు చేసి తీక్షణ బౌలింగ్లో రచిన్ రవీంద్రకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. మరొక ఓపెనర్ అభిషేక్ శర్మ ఉన్న కాసేపు మ్యాచ్ను ఉర్రూతలిగించాడు. 12 బాల్స్ మాత్రమే ఎదుర్కొన్న అభిషేక్ శర్మ 3 4 4 6లతోటే 37 పరుగులు చేసి దీపక్ చహార్ బౌలింగ్లో రవీంద్ర జడేజాకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక 3వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చిన మార్క్రమ్ 36 బంతులు ఎదుర్కొని 4 4 1 6 తోటి కరెక్ట్గా 50 పరుగులు అంటే హాఫ్ సెంచరీ చేసి మొయిన్ అలీ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరగడం జరిగింది. ఇక షాబాజ్ అహ్మద్ 19 బాల్స్ ఎదుర్కొని 1 6 తోటి 18 పరుగులు చేసి మొయిన్ అలీ బౌలింగ్లోనే ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. ఇక 11 బాల్స్ ఆడిన క్లాసెన్ 1 4 తోటి 10 పరుగులు చేసి నాట్అవుట్గా నిలవగా నితీష్ రెడ్డి 8 బంతుల్లో 1 4 1 6 తోటి 14 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. ఇక సిఎస్కే బౌలర్లలో మొయిన్ అలీ 2 వికెట్ తీయగా దీపక్ చహార్, తీక్షణ చెరో వికెట్ తీయడం అనేది జరిగింది.